హలో. సో ఈ వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే కుకింగ్ వ్లాగే, కానీ కుకింగ్ మా అన్న చేస్తున్నాడు అండర్ ద గైడెన్స్ ఆఫ్ మా అమ్మ. సో అందుకే కదా స్పెషల్. ఎందుకంటే ఈ అబ్బాయిని ఒక్కసారి కిచెన్లోకి పంపిస్తే ఏవి ఎక్కడున్నాయనేది కూడా తెలియదు. సో ఈ వ్లాగ్లో ఏంటంటే పలావ్ అండ్ ఎగ్ కర్రీ చేస్తున్నాడు మా అన్న. సో చూద్దాం పదండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైట్గా ఆయిల్ పోసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసారు. సో లైట్గా చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేశాడు. సో మధ్యలో మా అమ్మ మా అన్న కన్వర్జేషన్ కూడా వినండి. చెక్క ఊరికే రెండు సుంచి ఇంకొక ముక్కే దాంట్లో లేదు చెక్క ಬೇರೆ సాటుంది సార్లే బిర్యానీ ఆకి తిన్న వంగవాడు ఇక్కడ 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 మా అమ్మ వీడియో తీస్తూ మా అన్నకి గైడెన్స్ ఇస్తుంది. ఆకు ఒక్కాకి తుంచి ఒక్కాకు తుంచు తుంచుదని తుంచు కలబెట్టు అది కలబెట్టు ఘాట్ వస్తుంది. కలబెట్టు మంట ఎక్కువ పెట్టలేదా? ఆ మసాలా తీసి దాంట్లో అంత కాదు కొంచెమే. సో నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. గడకు తీయమంట బయటికి. ఈ పేస్ట్లో అయితే అల్లం, ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఈ పేస్ట్ అన్నమాట. చూడు కలబెట్టు ఇది గంట కాకుండా కొబ్బరి ఆగు, ఇది మొత్తం అవుతుందిలే. కొబ్బరి పొడి ఎక్కడ చూడు. సో లైట్గా కొబ్బరి వేసాడు. నెక్స్ట్ లైట్గా ధనియాల పౌడరు. కారమే అవసరం లేదు. కరెక్ట్ మారుతుంది నూనె. కరెక్ట్ తొందరగా కలబెట్టరా మాడిపోతుంది మసాలా. అదే అదే ఇది పట్టుకుందాం. మారింది సో తర్వాత నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసేయాలి. కాస్త అంతా కలిపిన తర్వాత నార్మల్ రైస్ వాటర్ పోస్తాం కదా, సో అలాగే తీసుకోవాలి. 3 గ్లాసెస్ బియ్యం అయితే 6 గ్లాసెస్ వాటర్ పోయాలి అంతే. సో సాల్ట్ వేసేసుకొని రైస్ కుక్ చేసుకుంటే రెడీ. ఏడు ఇది మసాలా ఇట్ అయిపోయింది. చాలే చాలే ఇంకా అంతేనా? ఇంకా మూత వేసామట. మళ్ళీ దీన్ని తీసేయాలి దీని ఇందు నుంచి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక రైస్ కుక్కర్ తీసుకొని లైట్గా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ని లైట్గా ఘాట్లు పెట్టాలి. పెట్టి దాంట్లో వేయించుకోవాలి.
నువ్వే మంట ఎక్కువ పెట్టింది. తీసి మళ్ళీ అదే ప్లేట్లో ఏమంటావా? నెక్స్ట్ ఇవి లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఏంది కరివేపాకు పోయిన నీళ్ళు పోయి కొన్ని నీళ్ళు వేయాలి కదా. అంటే పోస్తావు కదా, నేను చూసిన కదా దాంట్లో. ఏంది నెక్స్ట్ ఏంటంటే నాకు తెలుసు, లైట్గా అది కూడా కొబ్బరి చెప్పాను. పొడి, లైట్గా పసుపు, కారం కూడా వేయాలి. కారము, ధనియాలు, గుడ్లు వేసేయమంటారు దీంట్లో. నాకు గుర్తు ఉన్నాయి కదా లేవు. ఏది ఇది పప్పులాగా అయింది. సో తర్వాత టమాటా ముక్కలు వేసి ఏంది ఇంకా వాటర్ ఎక్కువ పోసుకొని పెట్టమంటావా? ఇలా గ్రేవీ లాగా ఫుల్ చేసుకోవాలి. ఫుల్ పెట్టి నేను, నాకు వేడి కొడుతుంది షాకర్కి. సో ఇది కాసేపు ఇలా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో మనం ఇలా సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న ఎగ్స్ దీంట్లో వేసేయాలి. ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ. నిజంగానే మా అన్న చాలా బాగా చేశాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ ఎ లైక్ ఫర్ మై బ్రదర్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. Hope you like this video. Please subscribe to my channel.